నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట. ఇది తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. రైలు దిగుతూ ఉపాధ్యాయుడు మృతి. గూడూరు మండలంలోని వెందోడు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ రైలు దిగుతూ జారిపడడంతో మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. మనుబోలు వెంకన్నపాలెం గ్రామాల్లో కేంద్ర బలగాలు పోలీసులు నిర్వహించిన కవాతు అనంతరం మాట్లాడిన సిఐ రాంబాబు. వాలంటరీ వ్యవస్థను దెబ్బతీయాలనేదే చంద్రబాబు ఉద్దేశమని, ఆయన కక్షకు పరాకాష్ట అని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్య ఉద్దేశం ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు. జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో, వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఉపాధ్యాయుడు మృతి చెందడంతో రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. నెల్లూరులో నివాసం ఉంటున్న కృష్ణప్రసాద్ అనే సుమారు 40 ఏళ్ల వయసు కలిగిన ఉపాధ్యాయుడు గూడూరు మండల పరిధిలోని వెందోడు గ్రామంలో ఉన్న పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ సోమవారం నెల్లూరు నుండి గూడూరుకు రైలులో బయలుదేరారు. గూడూరు స్టేషన్లో రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రైలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ మృతి చెందాడు. ఈయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
భక్తుల కొంగు బంగారం శ్రీ ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూరు గ్రామంలో కొలువైయున్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబైంది. మంగళవారం నుండి 4 రోజుల పాటు నిర్వహించే అమ్మవారి జాతరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు విరివిగా తరలిరానున్నారు. భక్తులకు వరాలందించే కొంగు బంగారం ముత్యాలమ్మ జాతరకు అధికారులు అంతా సిద్ధం చేశారు. చిల్లకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైయున్న ముత్యాలమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధికెక్కారు. ప్రతి ఏడాది ఉగాది ముందు వచ్చే మంగళవారం నుండి జాతర మొదలవుతుంది. ఈ క్రమంలో భాగంగానే మంగళవారం నుండి 4 రోజుల పాటు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా దేవాలయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు విరిగా తరలి రానుండడంతో ఆలయం వద్ద భారీ గేట్లు సిద్ధం చేశారు. మొక్కులు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు వస్తారు. వారికి ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారుల కోసం రంగుల రాట్నం, బ్రేక్ డాన్స్ వంటివి ఏర్పాటు చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి కొద్ది దూరంలో వాహనాలు నిలిపేలా ముందుగా ప్రణాళిక చేశారు. మద్యం వంటి మత్తు పదార్థాలు ఉండకుండా ఉండేలా సెప్ పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం పోలేరమ్మ నిలుపుతో జాతర ప్రారంభమవుతుంది. ముత్యాలమ్మను బంగారు చీరలో అలంకరించనున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే అమ్మవారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అధికారులు, కమిటీ ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయాల ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకి సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయంలో 8 నుండి 15 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారని, వారి ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలని కోరారు. పింఛన్లు పంపిణీ చేయకపోవడానికి కారణం చంద్రబాబు అని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అయినటువంటి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ ఫంక్షన్లు ఆపేశారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ దాదాపు గూడూరు టౌన్లో 1,67,89,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమౌంట్ చెప్తున్నా, మొత్తం గూడూరు టౌన్లో 5,645 మంది పెన్షన్దారులు ఉన్నారు. అట్లాగే గూడూరు రూరల్లో 8,560 మంది ఉన్నారు. అలాగే చిలకూరులో 7,399 మంది ఉన్నారు. కోట్లో 7,224 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే వాకాడులో 5,472 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే చిట్టమూరులో 6,020 మంది పెన్షన్దారులు ఉన్నారు. మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీలో 40,294 మందికి 44 మందికి పెన్షన్లు ఇప్పుడు
సచివాలయం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే టోటల్గా 10,62,65,000 రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే నిన్న ఏం చెప్పారంటే, అయ్యా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముసలి ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరికి కూడా ట్రోల్ చేయడం జరిగింది. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు 1వ తేదీ మీరు గూడూరు ట్రెజరీలో రాష్ట్రం అది వదిలేండి, నేను గూడూరు ట్రెజరీలో ఈ 10,62,65,000 రూపాయలు జమ అయిందా ఈ రోజుకి? మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పత్రం లేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందువల్లంటే ఇంతవరకు డబ్బే పడలా ట్రెజరీలో, అదేమంటే మేము చేసామని. ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం, ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిన్కి రావాలా, విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా, అలాగే వెల్ఫేర్ సెక్రటరీకి రావాలా. ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళేం వాలంటీర్ కాదు కదా, ఖచ్చితంగా డబ్బులు వీళ్ళ ఖాతాలోకి రావాలి కదా. వచ్చాయా? వస్తే చూపించిన ఆధారాలు చూపించానని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో త్వరలో జరగబో ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ రాంబాబు తెలిపారు. మనుబోలు మరియు వెంకన్నపాలెం గ్రామాల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రమైన మనుబోలు, వెంకన్నపాలెం గ్రామాల్లో సోమవారం కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఎన్నికల రోజున మీకు మేమున్నామంటూ భరోసా కల్పించేందుకు ఈ కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు సృష్టించాలని చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన వివరించారు. ఈ యొక్క కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజల్లో ఒక అవగాహన, వారికి ఒక ప్రజలపైన ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మేము అన్ని విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు జరగబో పోలింగ్కి వారు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా వారి యొక్క ఇష్టమైనటువంటి వ్యక్తికి తెలుసుకునే విధంగా మేము అన్ని చర్యలు చేపట్టామని తెలియజెప్పడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా కనుక దీనికి ఈ ఎలక్షన్ టైంలో అవాంఛనీయ సంఘటన సృష్టించాలని కనుక లేదు సృష్టించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలని తీసుకోవడం జరుగుతుంది. సస్పెక్ట్స్ కానీ అందరిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరుగుతుంది. అట్లానే వారిని వీక్లీ వన్స్ కూడా వారు పోలీస్ స్టేషన్కి రావడం, సంతకాలు పెట్టడం, వారి యొక్క ప్రవర్తన పైన ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతా కూడా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి ప్రజలకు భరోసా ఇస్తాం. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వైకాపాలోనే కొనసాగుతూ నిజాయితీగా ఉన్న వ్యక్తి తన తండ్రి మేరుగ మురళీధర్ అని ఆయన తనయుడు రేవంత్ చక్రవర్తి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ చక్రవర్తి నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. పట్టణంలోని 7వ వార్డులో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు మేరుగ రేవంత్ చక్రవర్తి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, ఎలాంటి స్వలాభం ఆశించకుండా తన తండ్రి వైకాపాలో కొనసాగుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలందరూ తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. వైకాపా ప్రభుత్వం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడిన ప్రభుత్వం వైకాపా అని ఆయన వివరించారు. పాలన అందించడం జగన్మోహన్ రెడ్డి గారు వంతైతే జనహింసక పాలన అందించడం చంద్రబాబు నాయుడు గారి
ప్రభుత్వం యొక్క తీరు. ఇవాళ చూసాం మనం పేపర్లో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పనులు ఆపేయాలి అంటే, ఒక అవ్వాతాత ముఖం మీద ఉండే చిరునవ్వుని చెరిపేయాలి, ఒక వికలాంగులు విలపించాలి, ఒక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడాలి అని డైరెక్ట్గానే చెప్తూ వాళ్ళు చేసిన పనికి మీరందరూ వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో అని వాళ్ళు ఇస్తున్న హింట్లు మీరందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ మన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి బంటు గూడూరు స్థానికులు నేరుగా మురళీధర్ గారి గురించి అలాగే మన ప్రత్యర్థుల గురించి కొంచెం వివరించాలి. కాస్త సమయం తీసుకుంటాను, క్షమించండి. ఒక్క మేరిగ మురళీధర్ గారిని కొట్టడానికి కేజీలుగా మాజీలందరూ కలిసి ఉండాల్సి వస్తుంది. ఒక్క మేరిగ మురళీధర్ గారికి అబద్ధం చెప్పడానికి జోరుగా మీ జోరు పెంచే బజారు వార్తలు రాసే వ్యక్తులు కావాల్సి వస్తుంది. ఒక్క మేరిగ మురళీధర్ గారు కొట్టడానికి దొంగ అబద్ధాలు ప్రలోభాలకు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు వాళ్ళు అందుకున్నందుకు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చాలా ముఖ్యంగా ఉంది. ఒక చిన్న విషయం చెప్పాలి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రేపు 1వ తేదీ అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేది, పెన్షను వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కొన్ని పార్టీలు వాటిని రద్దు చేశారు. నిజంగా కూడా దీనికి సిగ్గుపడాలి. రాజకీయ వ్యవస్థలో రాజకీయం చేసేవాళ్ళు హోందాతనంగా చేయాలి. ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం పెన్షన్లు పంచుతున్నాం. గతంలోనే వాలంటీర్లని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి అనేక రకాలుగా వాళ్ళ మీద నిందలు మోపినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఆ మాట ఎందుకు చెప్తున్నారా మీరు? మీకేమన్నా ఒక బుద్ధి తెలివి ఏమన్నా ఉన్నాయా? అంటే మీ కాడికి వచ్చే లోపలికి ఒక విషయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే లోపలికి ఒక విషయంగా మీరు దాన్ని వర్ణిస్తే ఇప్పుడు మన జగనన్న ప్రచార యాత్రలో మా అన్న రేవంత్ అన్న మనన్న కొడుకు ప్రచార యాత్ర 7వ వార్డులు ఎట్టుందంటే బ్రహ్మాండంగా రద్దపడిన ప్రజలందరూ కూడా దండం పెడుతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ప్రపంచం అవుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకంటే జగనన్న పథకాలు ప్రతి ఇంటికి పోయి ఉన్నాయి. జగనన్న అభిమానులు ప్రతి ఇంట్లో ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అట్లా ప్రాబ్లం కలిసి మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు మురళన్న గుడిలో గెలుస్తా ఉన్నాడు, పైన జగన్మోహన్ గెలిస్తే గెలుస్తామని చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, అన్నం మురళి, దగ్గోలు సురేంద్రబాబు, కాళేశ, కృష్ణప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం మోమిడి గ్రామానికి చెందిన మానిగల చెంచులక్ష్మి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు చిలుకూరు మండలం మోమిడి గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమార్తె చెంచులక్ష్మి వ్యక్తిగత కారణాలతో వారి నివాసంలో సోమవారం గుళికల మందు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన యువతిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే చెంచులక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమార్తె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ మేరకు చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్న రైతు బంధు కేంద్రాలకు వేసిన వైకాపా రంగులను అధికారులు వెంటనే తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు మండలంలోని విందూరు, సంతదాసుపల్లి, మిఠాత్మకూరు, రామలింగాపురం తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన శంఖారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని సునీల్ కుమార్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి తప్పు చేశామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు. మాకు సహాయం చేశారయ్యా, ఎందుకంటే గతంలో మేము
ఇందూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేశాం. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అపూర్వంగా స్వాగతం పలికారు. ఇంకా గుర్తుందయ్యా, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పి అందరూ అంటూ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ చేసిన పనిని ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూశారు, అక్కడ వ్యవసాయ శాఖ భవనానికి అంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఇంతవరకు తీయకుండా అధికారులు ఏం చూస్తున్నారో, శోధన చేస్తున్నారో, కళ్ళు మూసుకున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి అధికారులు వెంటనే ఆ రంగులు మార్చాలని చెప్పి అధికారులకి విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులం. నేను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు, ఎంపీగా కమలం గుర్తుకి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భీమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట ఇది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. రైలు దిగుతూ ఉపాధ్యాయుడు మృతి. గూడూరు మండలంలోని వెందోడు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ రైలు దిగుతూ జారిపడడంతో మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. మనుబోలు, వెంకన్నపాలెం గ్రామాల్లో కేంద్ర బలగాలు, పోలీసులు నిర్వహించిన కవాతు అనంతరం మాట్లాడిన సిఐ రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.